హలో హాయ్ అండి, మై లైఫ్ డ్రీమ్ ఛానల్కి స్వాగతం. మనం ఒక కంపెనీ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు లేదా ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డిసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆ విధంగానే చేస్తున్న పనిని వదిలేసి లైఫ్లో ఏదన్నా చేయాలనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి. దానికోసం అనేసి నేను డిఫరెంట్గా ఆలోచన కాదు, చిన్నప్పటి నుంచి చేయాలని కోరుకునేది. దాంట్లో భాగంగా కొద్దిగా డిఫరెంట్గా నాకు టచ్ లేని ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అదే మై చిట్టి మొబైల్ యాప్. ఈ యాప్ ఏదైనా అంటే సాఫ్ట్వేర్ కాబట్టి మొబైల్ యాప్ చేయడంతో నాకు ఎటువంటి అనుభవము లేదు. అనుభవం లేకుండా ఫీల్డ్లోకి దిగాను. బయట అంతా కూడా నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు 10,000కి 20,000కి 50,000కి ₹1,00,000 మొబైల్ యాప్ వచ్చేస్తుందని చెప్పి చెప్తా అంటే ఓకే, ఏదో 1,00,000 2 లక్షలు పెట్టేస్తే అయిపోతుంది, ఇది పెద్ద పనేమి కాదు అనేసి రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. అదే పెద్దలు చెప్తారు కదా, సముద్రంలో ఎంత తెలియకన్నా దిగకూడదని. కానీ నేను దిగడమే ఏకంగా నడి సముద్రంలో దూకేసిన. ఎట్లా కాకుండా అయిపోయింది, అటు పోలేము ఇటు రాలేము. కాబట్టి దిగాను, ఓకే చేయడం అయితే మొదలుపెట్టినాను. చాలా కంపెనీస్ని సెర్చ్ చేశాను మొబైల్ యాప్ డెవలప్మెంట్ కోసము. నేను అడిగే కాన్సెప్ట్లో ఎక్కడ రెడీగా లేదు, అంటే ఆల్రెడీ చేసి పెట్టినటువంటి యాప్ అయితే ఎక్కడా లేదు. కాబట్టి కొత్తగా బిల్డ్ చేయించాల్సి వచ్చింది. దాంట్లో భాగంగా నేను ఒక 2-3 కంపెనీస్కి, 2-3 కాదు దాదాపు కొన్ని వందల కంపెనీలు ఎంక్వైరీ చేశాను. ఒకడు ₹1,00,00,000 చెప్తే ఒకడు 30 లక్షలు చెప్తాడు, ఒకడు ₹1,00,000 చెప్తాడు, ఒకడు 30,000 చెప్తాడు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో తెలియక సరే ఎలా అయితే అలా ఉన్నాయనేసి స్టార్టింగ్లో ఒక 2-3 కంపెనీలకి కమిట్మెంట్ ఇచ్చాను. ఫస్ట్ ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను, 2-3లో ఒక కంపెనీ. అది నాకు ఏదో తక్కువ బడ్జెట్, అంటే 2 lakhs చాలా తక్కువ అనిపించింది నాకు. వాడు ఏం చేస్తారంటే దాదాపుగా 1 year పాటు టైం వేస్ట్ చేసినాడు. 1 year ఎప్పుడు అడిగినా చేస్తానే ఉంటాడు. అమౌంట్ మాత్రము ముందుగానే ఇచ్చేయాలి. మనం అమౌంట్ ఇవ్వకపోయినామా స్టార్టింగ్లో మధ్యలో వర్క్ నిలిపేస్తారు. మనం కట్టిన డబ్బు పోతుంది, మన ప్రాజెక్ట్ నిలిచిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే వాళ్ళు అడిగినంత ఇస్తా వచ్చినాను. వాళ్ళు అంటే నేను 2 లక్షలకు ఒప్పిస్తే దానికంటే ఎక్కువే పే చేశాను, కానీ నాకైతే ప్రోడక్ట్ అయితే డెలివరీ అవ్వలేదు. చేశారు, బట్ అయితే మనం అనుకున్నట్లు ఎక్కడా లేదు. అంటే ఏదో పాత ప్రాజెక్ట్ ఒకటి ఎత్తుకోవడము, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని దాంట్లో ఏదో ఆల్టరేషన్ చేయడము ఇవ్వాలని చెప్పి చూశారు. కానీ అది అసాధ్యం. అలా చేయడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. యాప్ హ్యాంగ్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. సరే రీఫండ్ చేయండి అంటే రీఫండ్ చేయలేదు, ఆఖరికి ప్రోడక్ట్ రాలేదు. ఆ విధంగానే దాదాపు ఒక 2-3 కంపెనీలు దాదాపు 3 years టైం వేస్ట్ అయింది. లాస్ట్కి ఒక కంపెనీ అయితే కనుక ఏకంగా ప్రోడక్ట్ అంతా చేసినాము, డెలివరీ ఇస్తాము. నేను కూడా చూశాను, అనుకున్నట్లు వచ్చింది, కానీ డెలివరీ ఇస్తామని చెప్పేసి చెప్పారు. లాస్ట్కి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నేను వాళ్ళని అడిగే కంపెనీని అయితే 1 year బ్యాక్ స్టార్ట్ చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా నాకు ప్రాజెక్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది కూడా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. సరే ఇంత అయింది కదా అనేసి వదలకూడదనే ఉద్దేశంతో 1 year బ్యాక్ నేను మళ్ళీ ఇంకో కంపెనీకి అప్రోచ్ అయ్యి ఇంకో కంపెనీకి ఇచ్చాను. మళ్ళీ ఈసారి ఏకంగా దాని బడ్జెట్ ఎక్కడికో పెంచేసింది. ఎంత ఎక్కువ బడ్జెట్ ఇచ్చినా కూడా మనం ఇచ్చే ప్రాజెక్ట్ యొక్క విలువ
అంటే ఆ ప్రాజెక్ట్ 1 ఇయర్లో అయ్యేది కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు. దానివల్ల ఏంటంటే వాడు నేను ఇచ్చే అమౌంట్ వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్. ఓకే, ఎలా అయితే అలా కానీ అనేసి నేనైతే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చాను. వాళ్ళేమో మొదలుపెట్టినారు. వాళ్ళు 1 ఇయర్ పాటు లాక్కొచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ. కాకపోతే నాకు ఇన్ని తిరిగిన తర్వాత నాకేమనిపించింది అంటే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి చేయించుకున్న దానికంటే మనమే నలుగురి టీంని హైర్ చేసుకొని మనమే సొంతంగా బిల్డ్ చేసుకోవడం బెటర్ అనిపించింది. అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి నేను ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు ఆల్టరేషన్ అంతా చేసి ఎండ్ ఆఫ్ ది డే ప్రజెంట్ ఒక బీటా వర్షన్ అయితే తీసుకోగలిగాను. ప్రజెంట్ ప్లే స్టోర్లో ఉంది. 1వ తారీఖున మళ్ళీ అప్డేషన్ ఉంది. అప్డేషన్ అయిన తర్వాత నేను ప్రాపర్గా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ప్లే స్టోర్కి అయితే రాగలిగాను ఇంతవరకు. కానీ ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ఈ సాఫ్ట్వేర్ గురించి స్టార్టింగ్లో అయితే నాకేం తెలియదు. కానీ ఈరోజు నేను అంతా నేర్చుకున్నాను. కానీ నాకు ఆ జీవితంలో 3 సంవత్సరాలు అనేది టైం వేస్ట్ అయింది. దాదాపుగా ఒక 50 లక్షలు అప్పు మాత్రం మిగిలిపోయింది. పూర్తిగా పనంతా నిలిపేసి దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల సమస్యని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే, ప్రజెంట్ అయితే ఎండ్ ఆఫ్ ది డే మేము 1వ తారీఖు నుంచి తిరుపతిలో మై చిట్టి ప్లాట్ఫామ్ను అయితే అఫిషియల్గా లాంచ్ చేస్తున్నాము. ఇందులో ఎవరైనా సరే తిరుపతి ప్రజలు వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా సరే లోకల్ వెండర్ నుంచి మీరు బై చేయొచ్చు. లేదు మీరు ఇక్కడ ప్రోడక్ట్ని ప్రైస్ కంపారిజన్ చేసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు.